ఎంత చక్కని మాటలు నువ్వు సమకూరుస్తున్నా. అవును నాయన, ఇదిగో ఈ మాటలను మేము ధ్యానించున్నట్లుగా సహోదరుని నాలుకను ముట్టుతున్నారు. నీ ఆత్మతో లేవనెత్తి బలపరుస్తున్నారు. నీ సిలువ చాటున మరుగు చేయండి నాయన. నోటిని బూరగా చేసుకొని మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, విని గ్రహించు మనస్సుని మా అందరికీ దయచేస్తున్నావని ఎరిగి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముందు ఈ విజ్ఞాపనలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. క్రైస్తవ మంచిదండి. మరి ఈ యొక్క ఉదయకాలపు ఆ యొక్క ఆరాధనలో చేరి వచ్చిన పెద్దలకు, సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు. దేవనామానికి మహిమ. మరి ముందుగా లాస్ట్ టైం నాకు కీర్తనలు చెప్పాల్సిన విషయంలో సిద్ధపడ్డప్పటికి కూడా మరి డ్యూటీలో బిజీగా ఉండి నేను ముందుగా తెలియపరచలేకపోయాను. ఆ శనివారం రోజున నేను ఆ యొక్క కీర్తన పంచుకోలేకపోయాను. దాన్ని బట్టి మరి క్షమించమని అడుగుతున్నాం. ఏదేమైనప్పటికీ మరి దేవుడి మహాకృపను బట్టి మరి ఈ రోజు కూడా అలాంటి బిజీగానే ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ హెల్మెట్ ర్యాలీలని ఉదయకాలమే కాలనీలలో తిరుగుతూ వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించే పరిస్థితుల్లో మరి అనుకోకుండానే దేవుడు మా యొక్క రిలీవర్కి ఆయనకు నేను చూసుకుంటాలి, ఈరోజు మీకు ఏమైనా పని ఉంటే చూసుకోండి అని చెప్పి తనకు తానుగానే తెలియపరచడం, అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక మరి ఈ విషయంలో కొంచెం కార్యం చేసి ఒక 1 అవర్ సమయం దొరికి ఇక 1 అవర్ మరి ఈ యొక్క మాటలు కొద్దిసేపు అయినా ఆ మాటలు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేకుండా పంచుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మూడు వచనాలు కలిగిన ఇక 133వ కీర్తనలో మొదటి కీర్తన మనము చూసినట్లయితే మొదటి ఆ వచనం చూసినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. విశ్వాసిగా మనము ఒకరిద్దరు విశ్వాసులు కలిసినప్పుడు, ఆ సిస్టర్స్ అయినా కూడా, బ్రదర్స్ అయినా కూడా, ఎవరు కలిసినా కూడా ఈ యొక్క వచనాన్ని ఎత్తిపట్టి ఏదైనా విషయాన్ని, సంఘ సంబంధిత విషయం కానీ, ఆత్మీయ సంబంధిత విషయం కానీ, ఇంకేదైనా కానీ డిస్కస్ చేసినప్పుడు, లేకుంటే కొన్ని విషయాలు మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయే సమయంలో కానీ కలిసి ఉన్న ఏదైనా ఒక ఆత్మీయ సమయం, ఆత్మీయతకు కూడిన యొక్క సందర్భంలో, సమయంలో ఈ యొక్క వచనాన్ని ఎత్తిపట్టి, ఈ యొక్క మాటని ఎత్తిపట్టి ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ యొక్క మాటను మనము ఎన్నో మార్లు మన ఆత్మీయ జీవితంలో విన్న వారంగా, ఈ యొక్క వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థించిన వారంగా మనకు అనుభవమే ఉంది. అయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. మరి ఇక్కడ సహోదరులు అంటే ఎక్కువగా మనకు విశ్వాసులుగా వచ్చే ఆలోచన ఆత్మీయులే అనే అర్థం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అది కూడా ఒకందుకు అది కరెక్టే అయినప్పటికీ, మరి ఒక వచనాన్ని చూస్తే ఇక్కడ సహోదరులని చెప్పి ఆయన ఎవరెవరిని తెలియపరుస్తున్నాడో అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 23వ వచనంలో వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులులను పెద్దలైన సహోదరులను అంతియొకలోను, సిరియాలోను, కిలికియలోను నివసించుచు అన్ని జనులుగా నుండిన సహోదరులకు శుభము. ఈ వచనంలో అపోస్తులను పెద్దలైన సహోదరులను కనపడుతూ ఆ అంతియొకలోను, సిరియాలోను, కిలికియలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులు కూడా శుభము అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈ వచనంలో చూస్తే అన్యజనులుగా ఉన్న వారిని కూడా దేవుడు సహోదరులుగా భావించాలి, సహోదరులుగానే మనము స్వీకరించాలి, వారిని కూడా సహోదరులుగానే ట్రీట్ చేస్తూ వారితో మనం ప్రేమగా మూవ్ అవ్వాలనే విషయాన్ని ఈ యొక్క వచనంలో కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా మనము ఎందుకంటే మనం పిలుచుకునే విధానం కూడా ఆత్మీయులుగా ఉంటే స్త్రీలైతేనేమో సిస్టర్స్ అంటుంటారు,
అంటుంటాము. పురుషులైతేనేమో బ్రదర్స్ అని చెప్పి మాట్లాడుతుంటాం. ఆ పిలుపులోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళ మనకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా కూడా వాళ్ళు పిలిచే విధానాన్ని బట్టే వీళ్ళు క్రైస్తవులు అనే ఒక మాటను బట్టి అర్థమైపోతుంటుంది. ఎందుకంటే అన్యులు ఎవరైనా కూడా, లేదంటే వేరే తెలియని వ్యక్తులు కనపడ్డప్పుడు వాళ్ళు ఏమండి అంటారు, లేదంటే ఎక్స్క్యూజ్ మీ, ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆత్మీయులైతే ఖచ్చితంగా బ్రదర్ అని, సిస్టర్ అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. అంటే ఆ ప్రతి ఒక్కరిని కూడా సహోదర భావంతో, ప్రతి ఒక్కరిని కూడా సహోదరులుగా చూడాలి అనే ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో తెలియపరిచినట్లుగా మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. అయితే మనము ఈ యొక్క వచనాన్ని ఎందుకు చూపించానంటే, ఎక్కువగా మనము సహోదరులను అంటే ప్రేమ కలిగి, లేదంటే ఐక్యత కలిగి ఉండాల్సింది ఎవరి పట్ల అంటే ఎక్కువగా మన ఆత్మీయుల పట్లనే ఉండాలి. లేకుంటే విశ్వాసులు, సంఘస్థులు వీళ్ళ మధ్యన ఉండాలి అనే ఆలోచన. అది మాత్రమే కాదు, మన చుట్టుపక్కల వారున్న, మనం నివసించే ప్రదేశంలో కానివ్వండి, లేదంటే మనం ఉద్యోగం చేసే స్థలంలో కానివ్వండి, మనం ప్రయాణం చేసే విషయంలో, ప్రతి విషయంలో కూడా అక్కడ ఎవరైతే మనకు వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియకపోయినా పర్వాలేదు, కానీ వారు మాత్రం, ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుడు రూపించిన వాడు, దేవుడు ఏర్పాటు చేసిన వారే కాబట్టి మనమందరం కూడా మరి ఆ యొక్క క్రీస్తు గర్భంలో నుంచి పుట్టిన వారమే కాబట్టి, క్రీస్తుని వెంబడిస్తున్న వారమే కాబట్టి, అంగీకరించాల్సిన వారమే కాబట్టి, వారందరినీ కూడా మనం సహోదరులుగానే, సహోదరునిలుగానే మనం చూడాలనే విషయాన్ని ఈ యొక్క వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. అయితే మరి ఆ ఆ యొక్క ఐక్యత అనేది ఎంత ఎంత మేలుకరంగా, ఎంత మనోహరంగా ఉంటుందో కూడా మనకు చాలా మటుకు మనము ఈ యొక్క విషయాన్ని కూడా మనము ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే. ఎందుకంటే అక్కడ సమాధాన పడితే కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని గొడవయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ ఆ యొక్క గొడవయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం అక్కడ మనల్ని మనం తగ్గించుకొని అక్కడ మనం సైలెంట్ గా ఉంటే అక్కడ వాతావరణం అంతా కూడా నెమ్మదిస్తుంది. ఆ గొడవయ్యే పరిస్థితిని కూడా మనము ఆ గొడవ కానివ్వకుండా మనం చేయగలిగితే అక్కడ పరిస్థితి అంతా కూడా ఎంతో నెమ్మదించినప్పుడు అది ఎంతో ఉపయోగకరంగా, అది ఎంతో మేలుకరంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఆ యొక్క సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, ఒకే తల్లి గర్భంలో ఉన్న వాళ్ళు మాత్రమే సహోదరులు కాదు అనే విషయము మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాం. ఒకే తల్లి గర్భంలో పుట్టిన వారే కాదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 12:49-50 వచనాల్లో మనం చూస్తే, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. నెక్స్ట్ వచనంలో చూస్తే 50 వచనంలో, మత్తయి 12:50లో చూస్తే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. 14వ వచనంలో అక్కడేమో ఒకే తల్లి గర్భంలో పుట్టిన సహోదరులు కనపడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తుల వారు వారిని మాత్రమే ఉద్దేశించి ఈ వచనంలో మాట్లాడట్లేదు. ఒకే తల్లి గర్భం నుండి వచ్చిన వారే అయినా కూడా, వారే కాకుండా నా తండ్రి చిత్తం చేయువారు ఎవరైతే ఉంటారో, ఆయన తండ్రి చిత్తం చేసే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహోదరులు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన యొక్క రక్త సంబంధికులు, ఆ యొక్క మరియకు పుట్టిన ఆ యొక్క సహోదరులు అక్కడ కనపడుతూ ఉంటారు. అంటే ఒకే తల్లి గర్భంలో పుట్టిన సహోదరులు అక్కడ కనపడుతూ ఉంటారు. కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. 15వ వచనంలో చూస్తే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడా కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. మరి 14వ వచనంలో ఏమో
పర్ఫెక్ట్ గా అక్కడ ఒకే తల్లి గర్భంలో ఒకే తల్లికి పుట్టిన ఆ సహోదరుల ప్రస్తావన మనకు కనపడుతూ ఉంటే, మరి 15వ వచనంలో వెంటనే చూడండి 120 మంది సహోదరులు. మరి వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా మరియకు పుట్టిన వాళ్ళు కాదు కదా, మరియ గర్భం నుండి వచ్చిన వాళ్ళు కాదు కదా. వాళ్ళంతా కూడా క్రీస్తు స్వరక్తంతో ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న, క్రీస్తు కనిన ఆ యొక్క సహోదరులు వాళ్ళంతా కూడా. ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గమనించవచ్చు. సహోదరులు అంటే ఎవరు? ఒకవేళ ఈ ఈ వచనము విన్నప్పుడు కానీ, మనము ఈ వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు, సహోదరులు అంటే కేవలం అక్కడ అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు, లేదంటే ఆ యొక్క సహవాసంలో ఉన్నవారు, ఆ యొక్క ఆ కుటుంబంలో ఉన్న విశ్వాసులు, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా సహోదరులే. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ యోహాను మొదటి అధ్యాయము 3వ యోహాను 5వ వచనంలో చూస్తే, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. మరి ఈ వచనంలో ఉన్న సహోదరులు ఎవరని చూస్తే గమనిస్తే ఏమంటుంది? పరదేశులు. వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి. ఇక్కడ పరదేశులైన సహోదరులు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తునందు పుట్టిన వారందరూ సహోదరులే. ఊరు, వాడ, దేశము, కులము, వర్గము ఇలాంటి భేదం ఏది కూడా ఉండదు. ఇలా భేదం ఏది కూడా ఉండదు. క్రీస్తు నందలి ఉంటే చాలు. వాడు క్రీస్తు నందలి ఉంటే వాడు ఖచ్చితంగా మనకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు గాని మనము స్వీకరించి వారందరి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేసేవారుగా, వారందరితో కూడా మనము ఐకమత్యం కలిగి ఉండేవారుగా, వారందరిని బట్టి కూడా మనము దేవుని ప్రేమ చూపించేవారుగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 17వ వచనంలో మరొక వచనాన్ని చూస్తే ఇక్కడ కూడా సహోదరుల ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 17వ వచనంలో, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొనిరి. దేవుని నామానికి మహిమ. దేవుని నామానికి మహిమ. కేవలము ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసిన ఆ యొక్క వచనాల్లో ఈ వచనాన్ని కూడా మనము యాడ్ చేసుకుంటే, విశ్వాస జనాంగం కూడా ఆయన దృష్టిలో సహోదరులే. ఇప్పుడు పాస్టర్లు ఉంటే వాళ్ళ ఫీలింగ్ ఆల్మోస్ట్ ఎక్కువగా తోటి పాస్టర్లతోటి ఆ ఈ యొక్క సహోదర భావం కనపరుస్తూ ఉంటారు. అంటే నేను ఆ, వేరే వేరే ఉద్దేశంతో కాదు, కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్. ఎందుకంటే విశ్వాసులు అనే వాళ్ళు వాళ్ళ బిడ్డలు కానీ పాస్టర్లు అనే అది ఆ యొక్క సేవకులు కానీ నాయకులు కానీ అనుకునేది ఏంటంటే, వీళ్ళంతా మా బిడ్డలు, నా బిడ్డలు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే, మనమేమో విశ్వాసులుగా ఉన్న వారం అంతా కూడా మనము సహోదరులము అని చెప్పి మనకు మనంగా భావిస్తూ ఉంటాము. అయితే అదే మందిరంలో ఆ యొక్క బోధకులుగా, సేవకులుగా ఉన్న వాళ్ళేమో వాళ్ళ ఆ యొక్క పాస్టర్ కేటగిరీకి చెందిన వారిని సహోదరులుగా భావిస్తూ ఉంటారు. అయితే దేవుడు అనే మాట ఏంటంటే, ఓకే, ఆ సమయం వరకు అక్కడున్న వాళ్ళు బోధకులుగా, మనం విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి కొద్దిగా వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఆయన ఆయన మనందరినీ ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన మనందరినీ ఆయన కనినప్పుడు మనం అందరం కూడా సహోదరులమే అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కొంతమంది ఆ ఆ ఆ విధమైన వ్యత్యాసాన్ని చూపిస్తూ ఆ సహోదర ప్రేమని, ఆ యొక్క సహోదరకు ఆ ఐక్యతని చూపించలేని వారుగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన సహోదర ప్రేమ చూపించేవారుగానే, ప్రతి ఒక్కరి పట్ల కూడా సహోదర ప్రేమ చూపించేవారుగానే, ఆ యొక్క ఐక్యత చూపించేవారుగానే ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అపోస్తల కార్యం 21:17 ఇప్పుడు చదివిన మాటలో చూస్తే, వాళ్ళు యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకునేది. అంటే ఇక్కడ చూస్తే ఈ యొక్క విశ్వాస జనాంగం కూడా ఆయన దృష్టిలో సహోదరులుగా ఆయన స్వీకరించినప్పుడు, మరి మనం కూడా ప్రతి ఒక్కరిని కూడా సహోదరులుగానే మనము స్వీకరించే వారిగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక వచనం చూస్తే, యోహాను రాసిన ఈ యొక్క 3వ పత్రిక 3వ వచనంలోనే మూడవ వచనం చూస్తే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించి తిని. అయితే ఇక్కడ ఈ యొక్క వచనాన్ని కూడా మనం చూస్తే, ఇక్కడ కూడా ఆయన అనుసరిస్తున్న ఆ యొక్క సత్య మార్గాన్ని వాళ్ళు చూసినప్పుడు ఆ సహోదరులు వచ్చి
ఆ యొక్క సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం ఇచ్చేవారుగా కనపడుతూ ఉంటున్నారు. అంటే ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా విశ్వాసులుగా ఉన్న మనకు ఈ యొక్క సహోదరు అనేవాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. వారి పట్ల మనము ఒక ఐక్యత భావాన్ని, ఒక సమాధాన పరిచే ఆ యొక్క గుణాన్ని, ఒక ప్రేమించే తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క సత్య ప్రవర్తనను గురించి వారు కూడా, లేదంటే వారిని బట్టి మనం కూడా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని చెప్పి, అలా అలా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటే ఆ యొక్క దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము మొదటి వచనంలో ఇక కీర్తన, ఇప్పుడు మనం తీసుకున్న 133 కీర్తన మొదటి ఆ చరణంలో చూస్తే సహోదరుల ఐక్యత, ఐక్యత ఇదంతా మనకు చదువుతున్నప్పుడు చాలా బాగా కనపడుతూ ఉంది. ఈ మాట చదివినప్పుడు, లేదంటే ఈ యొక్క వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఎంతో బాగా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క ఆచరణలోకి వచ్చేటప్పటికి మనము ఆ యొక్క ఐక్యతని, లేదంటే ఆ యొక్క ప్రేమని మనము చూపించగలుగుతున్నామా, కలిగి ఉంటున్నామా అనే విషయాన్ని ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒకే సంఘంలో ఉన్నప్పటికీ, ఒకే సంఘంలో ఉన్నప్పటికీ మనం ఎప్పటి నుంచో ఆ యొక్క సంఘంలో ఆ ఆ సంఘస్థులుగా మనం ఉంటూ అనేక విషయాల్లో సహకారులుగా ఉంటున్నప్పటికీ, మన తర్వాత వచ్చిన వారు ఏదో ఒక విషయంలో కొంచెం ముందుకు వెళ్ళడము, లేదంటే ఆ యొక్క సంఘ కాపరి వారిని బట్టి కొంచెం వారికి ప్రయారిటీ ఇవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సంఘంలో చూస్తే, ఎక్కువ సంఘాలలో చూస్తే ఆ ఇలాంటి భావం, స్వార్థం అనేది, లేదంటే ఎవరికి వారుగా హెచ్చించుకోవడం అనేది, నేను కనపడాలి, నా పేరు వినపడాలి, నన్నే మెచ్చుకోవాలి, నన్నే హానర్ చేయాలి అనే ఒక స్వభావాలు ఆ యొక్క అపవాది అనేక సంఘాల్లో పంపించి వారి వారి యొక్క ఆ మనసులని, వారి యొక్క హృదయాలన్నిటిని కూడా గలిబిలి చేస్తూ ఆ సమాధానం లేని పరిస్థితులు ఎన్నో సంఘాలు కనపడుతూ ఉంటాయి. మాటలు మాత్రము ఎంత చక్కగా వాళ్ళు చెప్తారు. మనమంతా కలిసి ఉండాలి, మనమంతా ఒక మాట పైన ఉండాలి, ఏక మనసులై ఉండాలి, ఏక హృదయమై ఉండాలి. ఇలాంటి అనేక మాటలు చెప్పడానికైతే బాగా పైకి చెప్తారు. కానీ ఆచరణ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఐక్యత అనేది వాళ్ళ క్రియా రూపంలో కనిపించట్లేదు. ఈ యొక్క సమాధానం అనేది, ఈ యొక్క ఈ యొక్క ఆ ఏక మనసు, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళాలనే విషయాలు ఆ ఆ తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మాట్లాడడానికైతే, ప్రార్థన చేయడానికైతే ఈ యొక్క మాట బాగా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ ఐక్యత అనేక మంది విశ్వాసుల్లో, అన్యుల్లో ఎలాగో లోపించింది. అది మనకు స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. అలాంటిది ఈ ఈ ఈ మధ్య కాలంలో చూస్తే విశ్వాసుల్లో కూడా ఈ యొక్క ఐక్యత అనేది లోపించినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. ఒకరికొకరికి ఒకరు ఒక మాట అంటే పొసగని పరిస్థితులు. ఒకవేళ సంఘ కాపరి ఏదైనా ఒక వాక్యాన్ని, ఏదైనా ఒక మనలో ఉన్న ఒక బలహీనతని ఎత్తిపట్టి చూపిస్తే, దాన్ని బట్టి ఎంతగా గలిబిలి చేస్తూ, ఎంతగా ఆ యొక్క సంఘంలో ఆ గొడవలు చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి వారిలో ఐక్యత భావం ఉంటే, ఐక్యత కలిగి ఉండాలన్న ఆలోచన ఉంటే, ఒకరి సంఘ కాపరి హెచ్చరించి అందరి ముందు ఆ మనల్ని పట్టి ఉద్దేశించి ఆ మాట చెప్పినా కూడా మనం సమాధాన పరిచే వారంగానే ఉండాలి తప్ప, సమాధాన పరిచి దాన్ని సరిచేసుకొని మళ్ళా ఆ యొక్క ఐక్యత భావాన్ని మనము పెంపొందించి నడిపించే వారిగానే ఉండాలి తప్ప, ఆ విషయాన్ని బట్టి మనం అక్కడ ఏదో గలిబిలి సృష్టించి గొడవ చేసి అక్కడ ఒక అశాంతికి కారణమయ్యే వారిగా ఉండకూడదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. పేరు క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఆ యొక్క స్వబుద్ధిని బట్టి, వారికి ఉన్న ఆ యొక్క ఆ అహంకారాన్ని, గర్వాన్ని పట్టు ఆ యొక్క అందరి ఐక్యత పాడు చేసేదిగా ఉంటుంది. చాలా విషయాలు ఈ మధ్య కాలంలో ఇక యూట్యూబ్ చూసినా కూడా ఆత్మీయతలో ఒకప్పుడైతే మరి ఆత్మీయ విషయాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఏం కనిపిస్తుందంటే, ఒక పాస్టర్ గారి మీద ఇంకొక పాస్టర్ గారు కౌంటర్ చేయడము, ఒక పాస్టర్ గారిని ఇంకొక పాస్టర్ గారు హేళన చేసినట్లు మాట్లాడము, ఒక పాస్టర్ గారిని ఇంకొక పాస్టర్ గారు మరి ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెట్టు, ఆ, ఇదే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఇవన్నీ మనమైతే చూస్తాం. ఆత్మీయులుగా ఉన్నప్పుడు అందులో ఉన్న ఆ యొక్క అసలు డిస్టర్బెన్స్ ఏంటి, ఎక్కడ వచ్చింది వీళ్ళకి అనేది కొంచెం మనం గమనించి, దాన్ని బట్టి ఒకవేళ భారం ఉంటే ప్రార్థన చేస్తాము, లేకుంటే సరే దాన్ని చూసి దాన్ని మనం పక్కకు పెట్టేస్తుంటాం. మరి అదే విషయము అన్యులు చూస్తే వాళ్ళు ఏమనుకోవాలి? అదే 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 యొక్క యూట్యూబ్ లో వాళ్ళు పోస్ట్ చేసిన ఆ యొక్క కామెంట్ గాని, ఆ యొక్క ట్రోల్ చేసే విధానము, వారిని కించపరిచినట్లు ఒక పాస్టర్ గురించి మాట్లాడిన విధానము అన్యులు చూస్తే దేవుడు ఎంతగా హేళన కాపాడతాడు?
అరే వీరు ఐక్యత అంటారు, ప్రేమ అంటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఇగో వీళ్ళకి వీళ్ళే పడట్లేదు, వీళ్ళకి వీళ్ళే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, అందరూ దొంగలే అని చెప్పి వాళ్ళొక ఈజీ స్టేట్మెంట్ ఈజీగా కామెంట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ లో ఆ కొన్ని సందర్భాలలో ఇవి మేము ఫేస్ చేసిన సమయాలు కూడా ఉన్నాయి. ఆ ఒక 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 అన్యుడు లోకానుసారమైన భక్తి విధానాల్లో బాగా పాటిస్తూ ఉంటాడు. ఆ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైన మాలలు వేసుకుంటూ మనం కనిపించినప్పుడల్లా, ఒక విశ్వాస కనిపించినప్పుడల్లా ఆయన ఏదైతే దేవుని ఆరాధిస్తున్నాడో ఆ దేవుని నమ్ముకోండి, మీరు 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 అద్భుతాలు చూస్తారు, మెరాకిల్ చూస్తారని చెప్పి ఒక హేళనకరమైన మాటలు మాట్లాడుతుంటారు. ఇలాంటి కామెంట్స్ ఎక్కడైనా ఒక విశ్వాసి కానీ, ఎక్కడైనా ఒక పాస్టర్ కానీ, ఒక పాస్టర్ మీద లేకుంటే వేరే లోకానుసారమైన దేవునికి ఆయాస్కరమైన పనులు చేసినప్పుడు అవి ఒక యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా వాట్సాప్లలో వస్తే వాటిని హైలైట్ చేసి మాట్లాడుతూ ఇగో చూసావా అని చెప్పి ఒక విధమైన హేళనగా, ఒక విధమైన ఆ విధంగా మాట్లాడుతుంటారు. మీకు మీకే ఐక్యత లేదు, నిజమైన దేవుడు కాదు అన్న సందర్భాలు కూడా ఎన్నో 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 సార్లు మేము దాన్ని ఫేస్ చేసిన విషయాలు ఉన్నాయి. అయితే ఈయననే ఇక్కడ ఆయనేమో ఎంత స్పష్టంగా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి, ఐక్యత కలిగి నివసించుట ఎంతో సంతోషం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే, కేవలం దాన్ని మనం మాటల రూపంలోనే, ప్రార్థన వరకే మనం దాన్ని పరిమితం చేసి క్రియ రూపంలో మనం చూపించకపోతే దేవుడి నామానికి అది ఎంతో ఆయాసకరం అని చెప్పి, దేవుడి నామానికి అది ఎంతో అవమానకరమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మాట్లాడతారు. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15:19లో ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుకు. చూడండి ఇక్కడ అనే మాట ఏంటంటే, మన నిరీక్షణ కేవలం ఈ జీవిత కాలం మట్టుకే ఉంటే, మరొకసారి చదువుతున్నాను ఆ వచనాన్ని, మొదటి కొరింథీ 15:19లో ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు మన నిరీక్షణ కేవలం ఈ జీవితం మట్టుకే ఉండాలనా? అంటే కేవలము ఉద్యోగం కోసము ఎంతో భారంగా ప్రార్థిస్తూ ఉంటాము. ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహాన్ని బట్టి వివాహం కొరకు ఎంతో భారంగా ప్రార్థిస్తూ ఉంటాము. వివాహం తర్వాత గర్భఫలాల కోసము, మరి గర్భఫలాన్ని ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్న, ఆ బహుమానాన్ని పొందుకున్న తర్వాత వారి భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యాల కోసం, వారి యొక్క చదువుల కోసం, ఆర్థిక విషయాలను బట్టి, సొంత ఇంటి కోసము ఎంతో భారంగా వీటన్నిటి కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాము. వీటన్నిటి కోసం ఎంత నిరీక్షణ కలవాలి, క్రీస్తు యందలి ఆ భారాన్ని కలిగి ఉండి ఒక విధమైన కమిట్మెంట్ కలిగి ఉండి మనం కనిపిస్తూ ఉంటాం. మరి అంత మట్టుకైనా మన నిరీక్షణ అంటే, ఒక విశ్వాసి యొక్క డెస్టినీ అంటే చివరి ఆ అది ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండేవారుగా ఉండాలి. మరి మన 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 నిరీక్షణ ఆ యొక్క రెండవ రాకడ కొరకు, లేదంటే ఆయనతో పాటు కలిసి జీవించే యొక్క జీవన విధానం కొరకు, లేదంటే పరలోక రాజ్యంలో వారసత్వం కొరకు ఉండాలి తప్ప, కేవలం ఈ మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే ఇక్కడ ఉండేంత వరకే ఉంటే మనము ఆ అందరికంటే దౌర్భాగ్యులం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందరికంటే దౌర్భాగ్యమైన స్థితిలోనే జీవించేవారుగా ఉంటున్నామని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తాడు. కాబట్టి ఆ యొక్క ఐక్యతలో కానీ, ఆత్మీయతలో కానీ ఎక్కడైనా కూడా కేవలం ఇక్కడి మట్టికే మన మన యొక్క ఆలోచనలు, ఇక్కడ ఉన్నంత వరకే మన యొక్క నిరీక్షణ ఉండే విధంగా కాకుండా, ఆయన యొక్క రాజ్యం కొరకు మనం నిరీక్షణ కలిగిన వారమే ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందున్న వారందరూ కూడా సహోదరులే అని చెప్పి, మరి క్రీస్తునందున్న వారికి ఆ యొక్క సహోదర భావం చూపించి ఐక్యత ఆ ఉండాలి అనే విషయాన్ని ఆయన ఆయన మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎక్కువగా మనం ఏం చేస్తామంటే, సొంత వారిని ప్రేమించడానికి, సొంత వారితోటే సమాధానం కలిగి ఉండండి. సొంత వారంటే ఒకే ఇంట్లో ఉన్నవారనే కాదు, ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే కొంచెం మనల్ని ప్రేమించినట్లుగానో, లేకుంటే మనం వారిని ఇష్టపడి ఎక్కువగా ఆ వారితో పాటు కలిసి ఆ ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తుంటాము, వారి పట్ల, వారిని బట్టి వారి చిన్న చిన్న మిస్టేక్లు చేసిన మన పట్ల, చిన్న చిన్న ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉన్నా కూడా మనం ఈజీగా క్షమించేస్తూ ఉంటాం. ఈజీగా దాన్ని పెద్దగా లెక్కలో తీసుకోకుండా ఆ సమాధాన పడ్డట్టుగా, అదే ఐక్యత అన్నట్లుగా, అదే ఏక మనసు, ఏక హృదయం అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరి పట్ల కూడా
కేవలం మనకు దగ్గరగా మనకు అనుకూలంగా ఉండేవారే కాదు, కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనము సమాధాన పడేవారుగా, ఐక్యత కలిగేవారుగా ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు మనం ఎక్కడ ఎక్కడ ఏ విషయాన్ని బట్టి డిస్టర్బ్ అవుతామంటే ఏ విషయాన్ని బట్టి డిస్టర్బ్ అవుతామంటే మనము 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 అనుకునే విధానాన్ని చేయకుండా వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్కరిని కూడా మనము ఇష్టపడకుండా ద్వేషించేవారుగానే కనపడుతూ ఉంటాం. ఒక ఆలోచన మనకు కలిగినప్పుడు ఆ ఆలోచనానుసారంగా ఎదుటివారు ప్రవర్తించకపోతే మనలో ద్వేషం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనలో ఆ ఎదుటివారు కూడా ఆ విధంగానే మన పట్ల ఆ విధంగానే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఐక్యత, మనం మాట్లాడుకున్నట్లుగా, చదివినట్లుగా, చెప్పినట్లుగా, ప్రార్థించినట్లుగా కేవలం మాటల్లోనే కాకుండా క్రియల్లో కూడా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. దేవుని ప్రజలు ఐక్యత కలిగి నివసించాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఏకాత్మతో మనం ఉండాలని చెప్పి ఆయన అనేక మార్లు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక భార్య భర్త మధ్య ఏకాభిప్రాయం లేకుంటే, ఐక్యత లేకుంటే ఆ కుటుంబము ఎంతటి ఆ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఒక తల్లిదండ్రుల మధ్య కూడా ఆ తల్లిదండ్రుల పిల్లల మధ్య కూడా ఐక్యత లేకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఐక్యత భావం కలిగి ఉండే విధంగా ఆ ఆ యొక్క ప్రేమను మనం కలిగి ఉండే విధంగా మన ఆలోచన చేసేవారుగా ఉండాలి. మరి రెండవ వచనం చూస్తే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. నేను ముగించేస్తాను. అహరోను అహరోను ఆ గడ్డం మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన అహరోను తన ఛాతిపైన ఇశ్రాయేలు గోత్రాలను సూచించే 12 రకాలతో కూడిన మైమరుపు ను ధరించిన వాడుగా మనందరికీ తెలుసు. ఈ యొక్క వచనాన్ని ఇక్కడెందుకు, మరి ప్రేమకు సాదృశ్యంగా, ఐక్యతకు సాదృశ్యంగా ఉన్న మొదటి వచనంలో చూపిస్తూ ఇక్కడ అహరోన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆయన తలపైన ఆ యొక్క అభిషేక తైలాన్ని పోసినప్పుడు ఆయన ఏదైతే ధరించాడో, ఆ యొక్క 12 రత్నాలతో కూడిన ఆ యొక్క మైమరువును ధరించాడో, ఆ 12 రత్నాలు కూడా ఒకే తైలంతో అభిషేకించబడినందున అవన్నీ కూడా ఒకటవుతాయి. ఇది మనకు యేసుక్రీస్తు శరీరంలోకి బాప్తిసం ఇచ్చి ఆత్మ సంబంధమైన ఐక్యతను మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనిపించే విధంగా కనపడుతూ ఉంటుంది. ఐక్యత మనం ఏర్పరచుకుంది కాదు, అది దేవుడు మనకు అనుగ్రహించింది. ఐక్యత మనకు ఆ మామూలుగా మన స్వభావ సిద్ధంగా వచ్చింది కాదు, దేవుడి ప్రేమను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఐక్యతట 3వ వచనం చూపించినట్లుగా కొండల మీద నుండి దిగివచ్చు మంచు వలె ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె. ఆ యొక్క ఆ పర్వతపు మంచుతో ఆశీర్వాదం వస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడడం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ యొక్క సమస్యకు కారణం కాకుండా, అక్కడున్న ఇబ్బందిని మరీ ఎక్కువగా చేసేవారుగా ఉండకుండా, ఒక పరిష్కారంగా ఉండే విధంగా మన ప్రవర్తన కానీ, మన యొక్క మాట కానీ, మన యొక్క ప్రేమ కానీ, మనం చూపించే విధానం కానీ ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు శరీరం అందు ఒక విశ్వాసిగా మనము ఏర్పడ్డ మనమందరం కూడా ఏక మనస్సును కలిగి ఐక్యతతో నివసించడానికి మనవంతుగా మనం కృషి చేసేవారుగా ఉండాలి. ఎన్ని మార్లు మనం ఓపిక సహించి ఆ ఐక్యతను కాపాడుకుంటామని చెప్పి ప్రయత్నం చేసి ఒక్క విషయంలో దాన్ని పోగొట్టుకున్నా కూడా అది వ్యర్థమే. ఒక్క విషయంలో ఇంకా ఎన్నిసార్లు ఓపిక పట్టాలి, ఇంకెన్నిసార్లు సహించాలి, ఇంకెన్నిసార్లు మనం అంటే ఒక్కోసారి ఆ విధమైన ఆ ఒత్తిడి, ఆ విధమైన సిచ్యువేషన్ మనకు ఏర్పడుతుంటాయి. ప్రతి విషయంలో కూడా ఈ యొక్క ఐక్యత భావాన్ని కలిగి ఉంటే అది ఎంతో మనోహరంగా, ఎంతో మేలుకరంగా ఉంటుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము నివసిస్తున్న ప్రతి కేవలము విశ్వాసులను సహోదరులుగా భావించడం కాదు, ప్రతి ఒక్కరిని కూడా మనం చూసిన ఆ యొక్క వచనంలో అన్యులను కూడా ఆయన సహోదరులుగా పిలుస్తున్నాడు. అపోస్తల కార్యం 15:23 అన్యులను కూడా సహోదరులుగానే ఆయన పిలుస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి పట్ల కూడా మనము ఐక్యత భావాన్ని కలిగి, ప్రేమను కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి ఆయనకి మహిమ తెచ్చే జీవితాన్ని జీవించాలి తప్ప
ఎక్కడ కూడా మన స్వార్థాన్ని, మన ఆలోచనల కొరకు, మన పేరు కొరకు, మన యొక్క తెలివి కొరకు, మన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా దేవునికి ఆయాసకరంగా నడుచుకోవడానికి లేదు. నడుచుకోవడం, సహోదరులతోటి ఐక్యత కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ మనకు ఎంతో సహాయాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఉదయకాలం చేసే ఆ యొక్క పాపపు ఒప్పుకోలు ప్రార్థన అదే. మన క్రియల్ని బట్టి, మన మాటల్ని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి ఎక్కడైనా మీకు ఆయాసకరంగా నడుచుకున్నామేమో అంటే ఇదంతా కూడా ఆ యొక్క విధానంలోకి వస్తుంది. కాబట్టి మనము ఎక్కడ కూడా దేవునికి ఆయాసకరంగా ఉండకుండా ప్రతి ఒక్కరి పట్ల కూడా సహోదరులు అంటే అందరూ వస్తారు. సహోదరులు అంటే అందరినీ కూడా మనము ఒకే రీతిగా స్వీకరించి, ఒకే రీతిగా భావించి వారందరితోటి కూడా ఐక్యత కలిగి నివసిస్తూ ఆ యొక్క మనోహరాన్ని, ఆ యొక్క మేలును మనము చూపించే వారంగా, కనపరిచే వారంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అటు కృపా ధన్యత దేవుడు మనందరికి దయచేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ఇక ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.